లైట్గా నా జుట్టు కూడా చెదిరినట్టుంది. అదే సినిమాలు చూపిస్తారు కదా, వంట చేస్తారు జుట్టు చెదురుతుంది, చెమట పడుతుంది. సార్ మీరు మేడమా? పార్ట్ 1 ఏం లేదు, కొంపలో కుంపట్లో చిత్రాన్నం, రాయలసీమ చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చిన్నగా అలాది తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనకి మాట రాదు, నాలుక బంధం తిరగదు. ఓకే, కొంపలో కుంపటి పార్ట్ 1 చిత్రాన్నం చేస్తే చిరిగిపోవాలా. ఏం చిరిగిపోవాలనేది వీడియో మొత్తం చూడు, అర్థమైపోయింది. మర్చిపోయి ఇంకొకటి చెప్పడం, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, అదే బెల్ గంట కొట్టారంటే కిల్లు మంచి చిత్రాన్నం వచ్చేసేయాల. ముందుకైతే మాత్రం మనం రైస్ అయితే మాత్రం ఉడకపెట్టేసుకుందాం. అదే అన్నం చేసేసుకోవాలి. ఫస్ట్ అన్నం అయిపోయిన నుంచి మనం చిత్రాన్నం చేసుకుందాం. ముందుగా మనం అయితే మాత్రం రైస్ చేసేసుకుందాం. ఓకేనా? మంచి తెల్లగా కనిపిస్తాను. ఏంటి తేడా ఏదో ఉన్నట్టుంది, లైటింగ్ తేడా అనుకుంటా, చాలా డార్కే నేను. సరేలే, అన్నం ఫస్ట్ రైస్ పెట్టేసుకుందాం పదా. ఇదే మన కొత్త కుక్కరు, ప్రెస్టేజ్. ఇంకా మనం రైస్ వేసుకొని, మనకైతే ఎక్కువ అవసరం లేదు, 1/2 గ్లాస్ చాలు, అంతకన్నా ఎక్కువ తినలేను. ఓకే, చాలు. అదే వేస్ట్ చేయకూడదు ఫుడ్. మళ్ళీ ఆడికి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ రైస్ మనం కడిగేసుకొని కుక్కర్లోకి వేసేద్దాం. ఓకేనా? మొత్తానికి బియ్యం అయితే కడిగేసుకొని నీట్గా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా. ఏంటన్నా ఇంత తక్కువ ఉంది అని అనుకోవచ్చు, నేను ఇంతే తింటా, అంతకన్నా ఎక్కువ తిన్నానంటే మాత్రం లావ్ అయిపోతాయి. ఇప్పుడు ఏం లావు లేనిలే, కొంచెం లావ్ అయిపోతానని నా బాధ. అందుకే ఇంకా మనం దీంట్లో వాటర్ వేసేసి ఇంకా మనం స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. మొత్తానికి రెడీ అయితే అయిపోయింది. ఇంకా తీసుకొని పోయి ఇంకా కుక్కర్ మీద అదేంటి స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసి ఇలా పెట్టేసామండి. ఇంకా వెయిట్ చేయాలి కాసేపు, అయిపోయేంత వరకు వెయిట్ చేసేసి ఇంకా ఓకేనా, వెయిట్ చేద్దాం. ఒక 2 విజిల్ రావాలంట. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఆ నెక్స్ట్ ప్రాసెస్ చింపేద్దాం చిత్రాన్నం. ఓకేనా? నువ్వు స్కిప్ చేసావంటే మాత్రం నిన్ను చింపేస్తా. దాన్ని అయితే చూపెట్టుకుంటాను, ఏదో బుస్సు అంటుంది. వస్తుందిలే, విజిల్ అయితే వస్తుంది. తొందరగా అయిపోతుంది నాకు తెలిసి. ఇంతే కదా అన్నము, తొందరగా అయిపోతుంది. విజిల్ వస్తుంది. ఇంకొకసారి బాగా మిస్ అయిపోయారు. ఇందాక ఒకటి వచ్చింది, కుస్సు అనింది అట్లే. ఇది రాయే రా. అయిపోయింది మన రైస్ కూడా అయిపోయింది. ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసేయాల. స్విచ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసి రావట్లా చిన్నగా కూల్ అయిపోయింది. ఇంకా వచ్చేసింది. మొత్తానికి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెమట అయితే మాత్రం చంపేస్తుంది వేడికి. రైస్ అయితే అయిపోయింది. ఇంకా అది కొంచెం కూల్ అవ్వగానే మనం చిత్రాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? నువ్వు స్కిప్ చేయొద్దు. నేను ఎందుకు స్కిప్ చేయొద్దు అన్న, నేను బాగా మంచిగా, నువ్వు కూడా రేపటి రోజు చేయాల్సి వస్తుంది. రేపటి రోజు నీకు పెళ్ళి అయితే నువ్వు చేయాల్సి వస్తుంది కన్ఫామ్గా. అందుకే చెప్తాను, చేసుకో, నేర్చుకో. రైస్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్యాన్ కూడా కొత్తది కొన్నాం మనం మామూలుగా ఉండదు అంతటి. ప్రెస్టేజ్ వేసాము. తర్వాత ఇంకా నెక్స్ట్ ఆయిల్ సఫోలో గోల్డ్ వాడుతున్నా, అంటే ఇంట్లో నుంచే వాడుతున్నానులే. ఇది ఇప్పుడే సీల్ ఓపెన్ చేసా. కొంచెం దాంట్లో పోయాలి ఆయిల్, మనకి పోసేకి రాదు. ట్రై చేస్తాను, చెప్తే కదా పోసేకి రాదు. తినడం అయితే మాత్రం బాగా వచ్చు. మొత్తానికైతే ఆయిల్ అయితే వేసేసా. ఇంకా మనకి కొన్ని పచ్చిమిరపకాయలు కావాలి. కొన్ని అంటే ఇవి చాలా కారంగా ఉంటాయి స్వామి. ఒక 4 చాలు. ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేద్దాం. ఫ్రిడ్జ్లో సర్లే అడుండు. ఇంకా వచ్చేసి ఇంకా పాయింట్కి వచ్చేసి
ఇంకా మనం ఆటోమేటిక్గా మళ్ళీ పెట్టుకోవడం, ఆన్ చేయడం. ఆన్ చేసా, కొంచెం లో ఫ్లేమ్లో చేద్దాం. లో ఫ్లేమ్లో అయితే పెట్టేసా. అండ్ గరిటె కూడా తీసే ఇట్లా పెట్టి ఇట్లా కొడితే ఇట్లా 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 మామూలుగా ఉండదు గరిట. సింగిల్ హ్యాండెడ్తో చేస్తాను. ఏం చేద్దాం? అవును, ఫస్ట్ కడగల కదా, మర్చిపోయా. సర్ఫ్ ఎక్సెల్ వేసి కడుగుదామా? ఓకే, ఫైన్. కొంచెం లైటింగ్ లేదు, ప్లీజ్ ఒక్క 1 minute అంతే. జస్ట్ నాకు స్టాండ్ లేదు ఇక్కడ, స్టాండ్ తెచ్చుకోలేదు. సో 1 minute కట్ చేస్తాను. ఓ మంచి కారం ఉన్నట్టున్నాయి. మీకు ఎంతమందికి వచ్చు పచ్చిమిరపకాయలు పోయడం? మంచి ఎక్స్పర్టా? పచ్చిమిరపకాయల కన్నా ఆనియన్స్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అవును, ఆనియన్స్ అంటే గుర్తు చేశారు. బాబా బాబా, ఆనియన్స్ కూడా ఉన్నాయి మనతో. ఆనియన్స్ కూడా వేద్దాం. ఏం స్టైల్ పోద్దామని పోతానే, ఇది స్టైల్కి రావట్లా, అందుకే వంగరికి పోతుంది. ఆయిల్ ఏమో అవుతుంది. స్టైల్గా పోద్దామని పోయాడని మామూలుగానే పోసాను లాస్ట్కి. అట్లే అడ్జస్ట్ అయిపోతాను. నేనేగా తినాల్సింది, ఎవరు ఉన్నారు? ఆనియన్ పోస్తాను. ఆనియన్ వద్దులే, చాలా లేదు ఇంతవరకు. ఇటువరకు నేను ఎవరి రికమెండేషన్స్ లేకోకుండా ఫస్ట్ టైం కుకింగ్ చేస్తాను. రికమెండ్ చేయండి మీరు అన్న, ఓకేనా? విత్తనాలు మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. అంటే చాలామంది లవ్ చేస్తారు కదా శనగిత్తనాలని. సో మనం అయితే కొన్ని వేసుకుందాం. చాలా ఓకే. శనగిత్తనాలు అడిగి వెళ్ళిపోమ్మా. నేను కష్టంగానే ఉంది ఒంటరి కుకింగ్. ఏం చేద్దాం, తప్పదు ఇంకా. ఓ చిట్పట్ అంటున్నారుగా. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లోకి ఓ మై గాడ్ చిల్ అంటాను. మీరు దయచేసి ఇంట్లో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఓకేనా? నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టిన వాటికి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసుకున్నాం అంటే, మనం మార్కెట్ నుంచి ఒక లెమన్ పౌడర్ అయితే తెచ్చుకున్నాం. ఏం లేదు, లెమన్ పౌడర్ దీన్ని ఫ్రై చేసుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ దీంట్లో పోసేసుకోవడమే. పోసేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటే అయిపోయి. ఇదండి చూపిస్తా, సేమ్ ఇట్లే మిక్స్ చేసుకోండి. అబ్బా నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదులే చెప్పడానికి, బట్ కానీ చెప్తాను. ఇది వేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలు పిండితే ఉంటుంది. కొంచెం అట్లా ఉడకని, ఓకేనా? అదే ఆయిల్ ఫ్రైడ్ అవ్వని. మొత్తానికి అన్నం మనం చేసుకునే చిత్రాన్నం అయిపోయింది. లైట్గా నా జుట్టు కూడా చెదిరినట్టుంది. అదే సినిమాలు చూపిస్తారు కదా, వంట చేస్తారు, జుట్టు చెదురుతుంది, చెమట పడుతుంది. లైట్గా నాకు కూడా పట్టినట్లుందిలే. డౌట్ రావచ్చు సార్ మీరు మేడం అని. 100% సరే, మీరు మళ్ళీ అట్లా అనుకోద్దండి. నెక్స్ట్ దీంట్లో కలిపేద్దాం. కొంచెం ఫ్యాన్ కిందికి వెళ్ళి గొంతు కెరకర ఉందా అయితే విక్స్ వాడు. కొంచెం ఫ్యాన్ కిందికి వెళ్ళి నీట్గా వేసి నిమ్మకాయల పిండుకొని తింటే ఉంటా సాఫ్. అదే అక్కడ రివ్యూ ఇద్దాం, ఓకేనా? హాల్లోకి వెళ్ళిపోదాం.
రెడీగా పెట్టుకున్నాం రైసు, మన చిత్రాన్నం, నిమ్మకాయ పిండితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిమ్మకాయ తిన్నారంటే పీకేస్తుంది ఎట్లే ఒంట్లో అంతా, డీటాక్సిక్ అంతా. బాగా పుల్ల కావాలనుకుంటే ఇట్లా చేయండి. నాకైతే పుల్ల కావాలని నాకు ఇష్టం. పిసుకుతాండి అట్లా పక్కకు చిట్లుతాంది నిమ్మకాయ అయితే మాత్రం. ఏం నిమ్మకాయ ఇది. కాలుతుంది అట్లే. మొత్తం కలిపేదైతే అయిపోయింది. మీ అక్క రాత్రి పొయ్యి సేపే తినేసి బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఇట్లా ఇంట్లో, ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఇంకా కొంపల కొంపటి పార్ట్ 1. బాయ్ బాయ్.